వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. సామాన్యులకు ఎక్కువ ఉంటుందా, రాజకీయ నాయకులకు ఎక్కువ ఉంటుందా? ఈ విషయంలో సామాన్యుడే అసామాన్యుడు అని పొలిటీషియన్స్ అత్యంత అల్పమైన వారమని చెప్పాలి. ఎందుకంటే ఇంటి యజమాని తనను గెంటేసే పరిస్థితిని సామాన్యుడు తెచ్చుకోడు. కానీ రాజకీయ నాయకులు మాత్రం తమను కావాలనే గెంటేసేలా టాక్టిక్స్ ప్లే చేస్తారు. బీహార్లో ఇదే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయనని, కావాలంటే తనను గెంటేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరి ఆమె ఎందుకు గెంటేయించుకోవాలని కోరుకుంటోంది? పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆ సీటును ఖాళీ చేసేది లేదని భీష్మించుకుంటే ఏం జరిగింది? ఈ స్టోరీలో చూడండి. బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత్రి రబ్రీదేవి వ్యవహారం బీహార్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని రబ్రీదేవి మొండికేయడం వివాదమే గాక సంచలనంగా మారింది. ఆమె వ్యవహారాన్ని చూసి సామాన్యుడు కూడా విస్తుపోతున్నాడు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆమె నివాసం ఉంటున్న పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ బంగ్లాను ఖాళీ చేయాలని బీహార్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తనను బలవంతంగా పోలీసులతోనైనా గెంటివేయవచ్చని, కానీ తను స్వచ్ఛందంగా ఖాళీ చేసే ప్రసక్తే లేదని రబ్రీదేవి సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె స్పందనను కోరిన మీడియాతో కూడా రబ్రీదేవి దురుసుగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. పది సర్క్యులర్ రోడ్ బంగ్లా గత 20 ఏళ్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాజకీయ స్థావరంగా ఉంటోంది. ఆర్జేడీ కీలక సమావేశాలు, వ్యూహాత్మక చర్చలు అన్నీ ఇక్కడే జరిగాయి. దీంతో ఆ కుటుంబానికి ఈ నివాసంతో భావోద్వేగ బంధం ఏర్పడింది. రబ్రీదేవికి ప్రభుత్వం కేటాయించిన 39 హార్డింగ్ రోడ్లోని ప్రత్యామ్నాయ నివాసంపై కొన్ని రాజకీయ అపనమ్మకాలు ఉన్నాయనేటువంటి ప్రచారము జరుగుతోంది. ఆ భవనాన్ని ఆర్జేడీ నేతలు అపశకునంగా భావిస్తున్నారు. గతంలో అక్కడ నివసించిన ఏ రాజకీయ నాయకుడు మళ్లీ మంత్రి కాలేదనే భయం కూడా ఒక కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నితీష్ కుమార్, సమ్రాట్ చౌదరిల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావాలనే తమ కుటుంబాన్ని అవమానించడానికి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. మరోవైపు రబ్రీదేవికి మాజీ సీఎం హోదా కూడా ముగిసింది. 2019లో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాజీ ముఖ్యమంత్రులకు జీవితకాలం ప్రభుత్వ బంగ్లాలు కేటాయించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని కుండబద్దలు కొట్టింది. అందువల్ల మాజీ సీఎం హోదాలో ఆమెకు ఆ బంగ్లాలో ఉండే హక్కు లేదు. అయితే ప్రస్తుతం బీహార్ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ రాజ్యాంగబద్ధ హోదా ప్రకారం ఆమెకు ప్రభుత్వ నివాసానికి అర్హత ఉంది. ఈ హోదా కింద ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆమెకు పాట్నాలోని 39 హార్డింగ్ రోడ్ బంగ్లాను ప్రభుత్వం కేటాయించింది. చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధికి ఒకే నివాసం ఉండే హక్కు ఉంటుంది కాబట్టి పాత బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. రబ్రీదేవి ఉంటున్నటువంటి 10 సర్క్యులర్ రోడ్ బంగ్లాను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రి నందకిషోర్ రామ్కు బీహార్ ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఖాళీ చేసేందుకు రబ్రీదేవికి 15 రోజుల గడువు ఇస్తూ తుది అల్టిమేటం జారీ చేసింది బీహార్ ప్రభుత్వం. ఈ గడువులోగా ఖాళీ చేయకుంటే చట్ట ప్రకారం బలవంతంగా తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 14లోగా భవనం ఖాళీ చేయకపోతే ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరగాలని రబ్రీదేవి చూస్తున్నారు. ఎందుకంటే తనను బలవంతంగా ఖాళీ చేయిస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనే దింపుడు కళ్ళం ఆశలో ఉన్నట్లు రబ్రీ కనిపిస్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అచ్చం ఇలాగే వ్యవహరిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సీఎం కుర్చీ ఖాళీ చేయనని మొండికేశారు. అసలు బెంగాల్లో జరిగినవి ఎన్నికలే కాదని, ఎన్నికల్లో అన్ని అక్రమాలే జరిగాయని, అందువల్ల తాను ఓడిపోలేదని భీష్మించి కూర్చున్నారు. ఇలాంటి సమయంలో
గవర్నర్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గవర్నర్ ఆర్ఎన్ రవి మమత మొండితనానికి బ్రేకు వేశారు. గత అసెంబ్లీ 5 ఏళ్ల పదవీకాలం ముగిసిపోవడాన్ని ఆయన ఆయుధంగా చేసుకున్నారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం గవర్నర్ తనకున్న విశేషాధికారాలు ఉపయోగించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని అలాగే మమతా బెనర్జీ క్యాబినెట్ను పూర్తిగా రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలా క్యాబినెట్ రద్దవడంతో మమతా బెనర్జీ ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆమెను బలవంతంగా లిఫ్ట్ చేసే పరిస్థితులను సృష్టించి ఆపై రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేదాకా తీసుకువెళితే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో తానే గెలుస్తానని చీప్ ట్రిక్స్ మమత ప్లే చేశారు. కానీ గవర్నర్ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చర్యల ద్వారా తిప్పికొట్టారు. రాజకీయాల్లో పదవులు, అధికార నివాసాలు శాశ్వతం కాదనే నియమాన్ని ఇటు బెంగాల్లోని మమతా బెనర్జీ, అటు బీహార్లోని రబ్రీదేవి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. మమతా బెనర్జీ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా క్యాబినెట్ను రద్దు చేసి ఆమెను పదవి నుంచి తొలగించగా, బీహార్లో రబ్రీదేవి బంగ్లా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసు బలగాల సహాయంతోనైనా ఖాళీ చేయించేందుకు గట్టి పట్టుదలతో ఉంది. మమతలాగే తన పరువు కూడా పోకముందే రబ్రీదేవి మేల్కొని అధికార నివాసాన్ని మార్చుకుంటే తన గౌరవం పెరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి రబ్రీదేవి తాను కోరుకుంటున్నట్లు గెంటేయించుకునే పరిస్థితులు తెచ్చుకుంటారా, లేక సామాన్యుడి మాదిరిగా తనకు తానే గౌరవంగా ఖాళీ చేసి వెళ్ళిపోతారా అనేది చూడాల్సి ఉంది.